ఒక రియల్ లైఫ్ క్రైమ్ మిస్టరీకి వెళ్దాం. అది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఇప్పుడు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే, మరి ఈరోజు ఉదయం సాక్షి పేపర్లో తొలి పేజీ, ఆ మళ్ళీ పేజీ కూడా దీని గురించే రాశారు. ఏంటంటే, స్వర్గీయ దారుణంగా వధించబడ్డ, హత్య గావించబడ్డ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు, వైఎస్ సౌభాగ్యమ్మ గారు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఎంపికైన సందర్భంగా తను అడిగినట్టు సునీతను పోటీ చేయమంటే సునీత కొన్ని కారణాల వలన చేయలేరని చెప్తే మరి వాళ్ళ అమ్మగారిని పోటీకి నిలబడమన్నట్టుగా మనం మీడియాలో చదివాం. సో దానికి ఉలిక్కి పడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ, వైఎస్ భారత గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, సాక్షి ఎట్సెట్రా ఎట్సెట్రా. మరి దానికి ఉలిక్కిపడి వాళ్ళు ఏం రాశారంటే, సౌభాగ్యమని పోటీకి నిలబడాలని చంద్రబాబు కుట్ర, పెద్ద తలకాయ చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఆ పక్కన సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళకి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాదు. ఇక ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, స్టార్టింగ్ లో వాళ్ళనే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసు వాళ్ళ మీద తోసేయాలని చెప్పి ట్రై చేశారు. ఇది అందరికీ తెలిసిందే. కొంచెం కూలంకషంగా బాగుంట మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ సాక్షిలో రాసిన దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏదైతే వివేకానంద రెడ్డి గారితో బలవంతంగా ఒక ఉత్తరం రాయించారో రక్తపు మార్కలతో, ఆ ఉత్తరమే కనుక ఆ పిఏ కృష్ణారెడ్డి ఉందని చెప్పినప్పుడు అది నీ దగ్గరే ఉంచు అని నరెడ్డి రాజశేఖర రెడ్డి, సునీత భర్త, వివేకానంద రెడ్డి గారికి సొంత బావమరిది కూడా సౌభాగ్యమ్మ గారు తమ్ముడు, ఆయన లెటర్ చూపెట్టద్దు నీ దగ్గరే ఉంచు అని ఉండకపోతే అసలు అది మర్డర్ అని చెప్పి ఆ లెటర్ చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయింది. సో అప్పుడు ఆ శవం జోలికి ఎవరు వెళ్ళేవారే కాదు, ఆ శవాన్ని ముట్టుకునేవారు కాదని చెప్పి, మరి ఎవరిని నమ్మించడానికి ప్రజల్ని లఫుట్నా కొడుకులు అనుకుంటున్నారో వీళ్ళు, నాకైతే అర్థం కావట్లా. అసలు ఆ శవాన్ని చూసిన తర్వాత ఒళ్ళంతా కస 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 గొడ్డలతో నరకబడిన తర్వాత తల వెనక భాగం అంతా, ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నా కానీ నేను చూపెడితే ఇంకెవరు చాలా మంది టిఫిన్ కూడా చేస్తుండ్రు, టిఫిన్ చేయలేరు, భోజనం కూడా చేయలేరు. ఆ వెనకాల గొప్ప పోర్షన్ అంతా లేచిపోయి మరి ఒళ్ళంతా చీలిపోయి ఉంటే, పేగులు కూడా బయటకు వచ్చి ఉంటే అది మర్డర్ అని చెప్పి ఆ చూసిన వైఎస్ వంశస్థులకి తెలియలేదట. గుండెపోటనే అనుకున్నారట. అనుకుని మరి ఊర్లోని బ్యాండేజ్ అంతా తీసుకొచ్చి మరి ఒళ్ళంతా ప్యాక్ చేసేశారు. నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆ లెటర్ చూపెట్టుంటే ఇమీడియట్ గా శివశంకర్ రెడ్డి గారు, అక్కడికి వచ్చిన ఇతరులు ఆ లెటర్నే మళ్ళీ దాచేశారు. వీళ్ళకి అసలు తెలిసి ఉండేదే కాదు అది హత్య అని. ఆ కేవలం ఆ లేఖను బట్టే రాజశేఖర రెడ్డికి అది హత్య అని తెలిసి ఉంటుంది అనేది నా భావన. అందులో అనుమానం అక్కర్లా, నా భావన నిజమే అనేది నా ఉద్దేశం. సో దాన్ని బట్టి అతను హత్యని గమనించి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కూడా ఇవ్వమని చెప్పింది కృష్ణారెడ్డి. అర్జెంటుగా నువ్వు వెళ్ళి అంటే కృష్ణారెడ్డి ఇందులో ఉన్నాడు, లేపునాథ్తో కుమ్మక్క అయ్యాడని చెప్పి గ్రహించలేకపోయాడు.
సో ఇతను రాజశేఖర రెడ్డి తను పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం జరగాల్సిందే అని చెప్పి ఆ దంపతులకు పట్టుపట్టారు. అందుకని చెప్పి గత్యంతరం లేని పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయవలసి వచ్చింది. అదర్వైజ్ ఆ లేఖ ఉండి ఉండకపోతే, చూసి ఉండకపోతే పాచేద్దాం ఇమ్మీడియట్ గా పాచేద్దాం అని చెప్పి చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ పాతుడు కార్యక్రమాన్ని అడ్డుకుని మరి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా చేశారో అక్కడ ఆ శివశంకర్ రెడ్డి గారు ఆ ఎస్ఐ సిఐ శంకరయ్యని మాక్సిమం హర్షప్ చేసేసి పోస్ట్ మార్టం లేకుండా తీసుకుపోవాలి, కేసే అక్కర్లేదు, ఏదో ఉండే చచ్చిపోలేవా అని చెప్పి మాట్లాడి ప్రయత్నం చేయడాన్ని ఆ శంకరయ్య సాక్షుల్లో చెప్పాడు స్పష్టంగా. ఇక ఇంకొకటి ఇవాళ వాళ్ళ డిఫెన్స్ లో ఎన్నికకి తాళదవుతాం డిఫెన్స్ లో రాసింది సాక్షి ప్రజల్ని మోసం చేయడానికి రాసింది. ఈ దస్తగిరి హత్య చేస్తే ఆ దస్తగిరినే సమర్థించింది సునీత అని చెప్పి మాట్లాడారు. ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక కత్తితో హత్య చేస్తే శిక్ష కత్తిగా పొడిచినోడుగా. బుద్ధులైన ప్రజలు ఆలోచించండి, అంత కామన్ సెన్స్ లేకుండా ప్రజల్ని చచ్చు వెధవలు, పుచ్చు వెధవలు, ఎప్పుడో ఒకసారి అతను నమ్మి ఓటేసినందుకు ఇంకా పనికిరాని వెధవలుగానే ప్రజల్ని భావిస్తూ మరి అలా రాశారు. ఇప్పుడు అక్కడ దస్తగిరి ఎవడు? దస్తగిరికి అతనికి ఏం వ్యక్తిగత కక్షలు లేవు. దస్తగిరి అన్నవాడు అతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా వాడుకున్నారు. అతనితో నెగోషియేట్ చేసి మాట్లాడించింది ఎవరు? సిబిఐ వారు స్పష్టంగా చెప్పేశారు. సిబిఐ వారు క్లియర్గా శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వారి తండ్రి గారు వీళ్ళు ముగ్గురు మాట్లాడారని చెప్పి ఈ డీల్ ఫిక్స్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా అతను చెప్పాడు. అతను ఏదో సడన్ గా అంతకుముందు టీకి కూడా డబ్బులు లేనివాడు ఏదో చేసేసాడు అంటున్నాడు. మరి చెప్పాడు కదా క్లియర్ గా, పలానా ఊరికి డబ్బులు ఇచ్చాను, కొంత నా దగ్గర ఉంచుకొని కొంత అక్కడ దాచానంటే అలా మొన్న గారి దగ్గర కూడా దొరికేసినాయి కదా, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు చెప్పులు కొట్టుకోడి దగ్గర దొరికేసినాయి కదా, మరి ఆ డబ్బులతో దగ్గరగా ఉంటాడు కదా. అక్కడికి ఆడేదో నిరుపేదలాగా వీళ్ళ డబ్బులతోనే బాగుపడిపోయినట్టుగా. అంటే అతను నిజం చెప్పాడు కాబట్టి ఈ విషయం అంతా బయటకు వచ్చింది. సో కాబట్టి డబ్బులు ఎందుకు ఇస్తారు దానికి? వీళ్ళు డబ్బులు మీరు ఇచ్చారు, అది కూడా కవర్ చేయడానికి దస్తగిరితో మాట్లాడుతున్నారు వీళ్ళంటే. నువ్వు ప్రయోగించావు దస్తగిరిని ప్రయోగించింది ఎవరో సిబిఐ చార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా రాశారు. ఇంకా ఫైనల్ ఇన్వెస్టిగేషన్ కి చిన్న గ్యాప్ పెట్టుకున్నారు. అది అప్పుడే ఇన్ఫ్రాంట్ క్రాకడైల్ ఫెస్టివల్ అమ్మా, పూర్తవలేదమ్మా, అది ఉంది, అసంపూర్ణంగానే ఉంటానికి చిన్న పాయింట్ పెట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు దస్తగిరి సునీత మాట్లాడుకోవడం అర్జెంట్గా తిరిగేస్తున్నాడు, కారు డ్రైవర్ ఇప్పుడు కారుకు ఒక డ్రైవర్ని పెట్టుకుని తిరుగుతున్నాడు అనేది ఒక అభియోగం. అసలు దస్తగిరిని మీరేం చేశారు? చెత్త కేసులన్నీ పెట్టి బెయిల్ ఇచ్చినా సరే ఇప్పుడు దాకా వదలకుండా అతను జైల్లో ఉన్నప్పుడు ఈ శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ ఇంకొకడు అక్కడికి వెళ్ళి ఆ జైల్లో అతను బెదిరించిన మాట వాస్తవం కావాలి. బెదిరించారని చెప్పి దస్తగిరి భార్య కూడా చెప్పింది. బెయిల్ ఇచ్చినా ఎందుకు రిలీజ్ చేయలేదు? అప్పటికప్పుడు ఈ వేలు వచ్చే సమయానికి కొత్తగా మళ్ళీ ఇంకా పీటీ వారెంట్లో, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్లో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వదలకుండా చేస్తున్నారు కదా. ఎందుకని ఇదంతా చేస్తున్నాడు అంటే ఏదో రకంగా కృష్ణారెడ్డిని మ్యానిపులేట్ చేసినట్టే, అతనితో కేసులు వేయించినట్టు. ఇప్పుడు ఈ దస్తగిరితో కూడా వాడు ఎప్పుడు నన్ను బలవంతంగా రామ్ సింగ్ కొట్టి చేయించాడు
అందుకనే నేను ఎలా చెప్పాను అని చెప్పి ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లోపు ఒక కట్టు కథని జనాల్లోకి తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూశారా మా చిన్నాయన్ని చంపారు, ఈ నిజం ఇప్పుడు తెలిసి ఉండకపోతే మరి మా కుటుంబీకులే హత్య చేశారని చెప్పి అనుమానం పడేవారు కదా అని చెప్పడం కోసం ఈ కట్టు కథలు అనేది సుస్పష్టం. సో ఇట్స్ ఆల్ ఎ బిగ్ గేమ్. అతనితో ఎలాగైనా చెప్పించుకోవాలి అనే ప్రయత్నంలో అతను భయపెట్టి కార్యక్రమంలో ఈ పీటీ వారెంట్లన్నీ పెట్టి అతను అలాగే ఉంచారు. సరే వాటికి కూడా రేపు మాకు బెయిల్ వస్తుంది. ఒకవేళ ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా 164 స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చిందని అండూ చేయడానికి కూడా లేదు. బట్ అయినా ఎందుకు చేస్తున్నారంటే కనీసం ప్రజల్ని మభ్య పెట్టడం కోసం ఈ క్రతువుని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక అభియోగం వాళ్ళు చేసింది, తన తండ్రిని ఓడించిన రవితో కూడా కుట్ర చేసి ఓడించిన బీటెక్ రవితో కూడా మరి వీళ్ళు కలిసి ఉన్నారు. ఆ ఓట్లు కూడా ఇల్లు వేసేసారా? ఓట్లు మీ వాళ్ళే కదా వేసింది, నీకు మెజార్టీ ఉంటే. అవినాష్ రెడ్డి మనుషులందరూ సహకరించారు. ఎందుకంటే ఇతను ఓడించాలని అనుకున్నారు. ఇతను భవిష్యత్తులో అడ్డం వస్తాడని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఓడించారు. పైగా శివశంకర్ రెడ్డి ఆ సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు. అతనైతే నెగ్గుండేవాడేమో కూడా, ఎందుకంటే ఈయన అలా కుట్రలు చేసే టైప్ కాదు కాబట్టి వివేకానంద రెడ్డి గారు అని రవి నాకు చెప్పాడు. సో ఇది నిజం. కేవలం వారికి రాజకీయంగా అడ్డొస్తాడని ఆ పదవికి పోటీ చేసినందుకు ఓడించారన్న సంగతి మరి తర్వాత రాజశేఖర రెడ్డికి సునీతకు కూడా తెలిసింది. తెలిసి వాళ్ళతో సన్నిహితంగా ఉంటారా? రవి చేసిన తప్పే ఉంది. అసలు పోటీ చేశాడు, బై హుక్ ఆర్ క్రూక్, నెగ్గాడు. ఏముంది దానికి? వీళ్ళు మాట్లాడితే అంటే మంటలు మీరు చేసేసి దాన్ని రవి మీదకి తోసేసి, మరి లేదంటే మరి వాళ్ళు ఆదినారాయణ గారు రవి గారు మన కోర్టుకి వెళ్ళబట్టి హైకోర్టుకి వెళ్ళబట్టి కేసు సిబిఐకి వెళ్ళింది. మీరు 8 నెలలు మీ దగ్గర ఉంచుకున్నారు. ఏం పీకారు అని ప్రజలు అడుగుతారు. ఏం పీకారు? ఆ మహంతిని భయపెట్టి నా వద్దురా బాబు బతుకుంటే భవిష్యత్తు వచ్చాను తెలంగాణ కేటర్కి వెళ్ళిపోయాడు మహంతి, అభిషేక్ మహంతి. అతను ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల డీజీపీఏ చెప్పాడు సునీత వాళ్ళు వెళ్తే వేస్ట్, మీరు దీన్ని పర్సూ చేయటం. అది వాళ్ళే మీడియా ముఖ్యంగా కూడా చెప్పారు. 8 నెలలు నీ దగ్గర పెట్టుకున్న కేసు రవిని వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు శిష్యులు అని చెప్పి నీ పేపర్లోనేమో ఆయనే చంపించాడని రాసి అభవశోభం తెలియని వ్యక్తుల మీద నోటుకొచ్చినట్టు మాట్లాడి మనం వేసేసి అమిత్ షా సినిమాలో రాఘోపాలరావు చెప్పినట్టు ఆడికి ఆడు బామ్మదికి తేడాలు ఉన్నాయి కదా. ఈయన ఖర్చు రాసి ఆ టిక్కీలో తుంగబెట్టి ఆడు చూసుకుంటాడు, మనం వెళ్ళి పరామర్శించి వద్దారే అంటాడు గోపాలరావు. అదే మోడల్లో నిదానంగా విమానం దగ్గర ఉన్న హెలికాప్టర్ పక్కన ఉన్న మరి కారులో షికారు వెళ్తూ అక్కడికి వెళ్ళి అక్కడ కళ్ళకు కట్టినట్టు సాధారణంగా వివరించి చిన్నాయన్ని ఇక్కడ కొట్టారు, చిన్నాయన్ని అక్కడ తీసుకెళ్లారు, చిన్నాయన్ని అక్కడ పూశారు అని చెప్పి కళతో చూసినట్టు ఏమో తెలియదు, మనం పుట్టినప్పుడు చూసారు మనకి. బట్ ఎంత చేసి ఇప్పుడు అది ఫెయిల్ అయ్యేటప్పటికి సిబిఐకి ఇచ్చేటప్పటికి మరి ఎంత మేనేజ్ చేయాలన్నా మరి రామ్ సింగ్ లాంటి ఆఫీసర్ వచ్చి మరి కూలంకషంగా రాసేశారు. ఇవాళ మళ్ళీ గూగుల్ టేక్అవుట్ 750 మీటర్లు తేడా ఉంటుందని ఏదో రాశారు. అసలు అంత ప్రజల ఎరిపప్పులని అంటే పిచ్చి కన్నా అని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఇవాళ ప్రతి వాడు కూడా ఏ టాక్సీ డ్రైవర్ అయినా ఎవరింటికి వెళ్ళాలన్నా సరే
గూగుల్ మ్యాప్సే చూసుకుంటున్నారు. గూగుల్ మ్యాప్స్లో 700 మీటర్లు 500 మీటర్ల తేడా ఉంటే ఎవడైనా ఎవడింటికన్నా చేరగల అసలు అవకాశం ఉందా? 5 మీటర్లు 10 మీటర్ల తేడాలో గూగుల్ మ్యాప్స్ మీకు ఎగ్జాక్ట్గా పాయింట్అవుట్ చేసేస్తుంది ఆ పాయింట్. ఈ టేక్అవుట్లో యాక్యురసీ మైట్ బి ఈవెన్ మోర్. టు మై ఇన్ఫర్మేషన్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడతారు, లెస్ దాన్ 5 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ పిన్ పాయింట్. ఇల్లు కాంపౌండే ఉంటుంది కదా 10-15 మీటర్లు, ఆ కాంపౌండ్ అక్కడైనా ఉండొచ్చు. ఇంట్లో మాట్లాడుకున్నారా ఇంటి బయట మాట్లాడుకున్నారా అనేదే తప్ప పిన్ పాయింట్ తెలిసిపోతుంది 5 మీటర్లు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. అయినా దాన్ని కూడా మరి జనాలకి అందరికీ తెలిసిన టెక్నాలజీ, ఎందుకంటే ప్రతి కూడా తెలియకుండానే దాన్ని వాడేస్తున్నారు గూగుల్ మ్యాప్. మీరేమో అది కూడా తెలియదు అనుకుని మరి కహానీని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దొరికేశారు కదా అక్కడ. సో గూగుల్ మ్యాప్లో క్లియర్గా దొరికింది ఎవరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు, ఆ ఫోన్ ఎన్ని గంటలకి ఆన్లో ఉంది, అర్ధరాత్రి 3:30-3:40కి లోటస్ పండ్లో ఎవరికి ఫోన్లు వెళ్ళింది, మరి అక్కడ అజయ్ కల్లం గారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ రాసేశారు. రికార్డెడ్, ఆయన నోటితో మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన వెర్షన్ కూడా కోర్టులో సమర్పించారు. అన్ఫార్చునేట్ గా వీరు అలా సమర్పించుంటారని తెలియక జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రెషర్ పెడితే అజయ్ కల్లం గారు నా వాంగ్మూలం ఏదన్నా ఉంటే కనుక అది వెనక్కి తీసేసుకుంటాను వచ్చి అది తప్పు అని చెప్పారు. ఆయన నోటితో మాట్లాడింది అక్కడ పెట్టేశారు. అదే విచారం ఎవరు ఇల్లు వేశారు, వాయిదా 8 నెలలుగా వాయిదా ఎలక్షన్లు అయ్యేదాకా వాయిదా లేకపోతే మొత్తం తెలుసుకోండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు ఆ జడ్జి గారు నేను తీర్పిచ్చి ఇవ్వడానికి సహకరించండి. మీ లాయర్ని టేకప్ చేయమనండి. కేసు మీరే వేసి ఎందుకంటే టేకప్ చేయట్లా అర్థమైపోలా. వేసేసింది మీ వాళ్ళే అని. మీరు కాకపోవచ్చు, మరి మీ వాళ్ళే అన్నది. ఇక్కడ ఛార్జ్షీట్లు వేశారు కదా, ఛార్జ్షీట్లు వేశారు, మరి మీ వాళ్ళు కాదని మీరు ఎలా అనగలరు? సవివరంగా పిన్ పాయింట్ రాశారు. మీరు కేవలం మీ సాక్షిలో మీకు ఇచ్చినట్టు రాసుకుంటే సిబిఐ ఛార్జ్షీట్లో వేసింది పూర్తిగా అయితే తప్పు అవ్వగలరు. ఎవరితో మాట్లాడారన్నారు, అది ఇన్వెస్టిగేట్ చేయాలన్నారు, దాన్ని మీరు ఆపుకున్నారు. దట్స్ ఆల్ రైట్. బట్ ఈ కథనం చదివేసి వాళ్ళ మీద దోషం పెంచేసుకోవాలా, వాళ్ళ తండ్రిని వాళ్ళే చంపేసుకున్నారని చెప్పి మీరు నమ్మించేస్తారా? అసలు మీకు సంబంధించిన వ్యక్తులకు సంబంధం లేదంటే నమ్మేయాలా? అవినాష్ రెడ్డి గారు తల్లి గారు చావు బతుకుల్లో ఉంటే కర్నూలు హాస్పిటల్లో పెడతారా? మీ మంత్రులు ఎవరికైనా చిన్న కంట్లో నడుచుకున్నా హైదరాబాద్ వచ్చేస్తారా? ఆవిడ మటుకు ప్రాణాపాయంలో ఉంటే కర్నూలులో ఉంటారా? ఆ ఎస్పీఎం సిబిఐ రానివాడా? అక్కడే అర్థమైపోయింది కదా. రామారెడ్డి కంపెనీలు మరి అయినా అంత ఎన్ని పప్పల్లాగా ప్రజలు ఎందుకు ఊహించుకుంటారు? ఏదో ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, సాల్ రైట్. కానీ ఒక్కసారి ప్రజలు మీ మాటలు నమ్మారని పదే నమ్మించే ప్రయత్నం చేయటం. ఆ కోడికత్తి సీన్ విషయంలోనూ అంతే. పొడిసింది ఇంకో సీన్ అంట, కేసెట్టింది ఇంకో సీన్. ఆయన ఎందుకు చెప్తే బయటకు వస్తే లేనిపోయిన ప్రాబ్లం అని చెప్పి దాన్ని బయట రానట్లా మనం కోర్టుకు వెళ్తున్నా. సో తర్వాత ఇది ఇప్పుడు సౌభాగ్యం గారు పోటీ చేస్తే మీకేంటి నష్టం? ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. షర్మిల గారి పార్టీ నుంచి పోటీ చేస్తారా? లేదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందా? ఇక్కడ ఎక్స్ఎంపీ ఇమీడియట్ ఎక్స్ఎంపీ కాకుండా ఏమో చేస్తారో చేయరు, అది వేరే విషయం, అది వారి వ్యక్తిగతం. నీకేంటి సంబంధం? నీకేంటి నష్టం? వైఎస్ కుటుంబీకులనే ప్రెషర్ పెడతారని. వైఎస్ కుటుంబమేగా. నీ చిన్నాన్న భార్య, నీ తాతగారి రెండో భార్య, మనవడో ముని మనవడో అతను,
మీ కుటుంబానికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అది తెలుసుకుంటే తెలుసుకుంటారు, ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. 2 పేజీల సాక్షులు రాయవలసిన అవసరం ఏమిటి? ఏమో రేపు పులిందులో కూడా పొడి చేస్తారేమో, ఇంకొకరు చెరువులే చేయొచ్చేమో మాకు తెలియదు. సో దీనికోసం మీరు 2 పేజీల ఆర్టికల్ రాసినందువల్ల ఇటువంటి మాయ మాటలు నమ్మరు అని చెప్పడం కోసం నేను కాస్త ఉదయాన్నే ఇది రచ్చబండ నిర్వహించడం జరిగింది. ప్రజలు ఆలోచించండి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు క్లియర్గా ఆలోచించండి. ఆ లెటర్ చూడకపోతే అక్కడ హత్య జరిగిందని చెప్పి ఆ బాడీని చూస్తే తెలీదా? మీరు ఆలోచించండి. దస్తగిరితో మాట్లాడటం తప్ప, ఒక ప్రొఫెషనల్గా అతన్ని ఎంప్లాయ్ చేసుకుని సొమ్ములు ఇచ్చినప్పుడు కలిపి పెట్టా, కత్తిదా నేరం, కత్తితో పొడిచిన వ్యక్తిదా నేరం, ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. మీరే ఆలోచించండి. ఇక్కడ అబద్ధాలు ఎవరు చెప్తున్నాడు, నిజాలు ఎవరు చెప్తున్నారు అన్నదే ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది ఒక పులివెందులకే సంబంధించింది కాదు, మరి తోటి కుటుంబ సభ్యులనే ఓం నమ శివాయ చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేదా అన్నది నేను మాట్లాడతాను. మరి ఎవరికైతే సంబంధం ఉందో అది స్పష్టమైంది కనుక మరి కనీసం వారిని ఎందుకు దూరం పెట్టరు? దూరం పెడితే అసలు విషయం బయటపడిపోతుందేమో అని భయమా? అలా అనుకోవచ్చా? ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేనేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపట్ల. అభియోగాలు మోపబడ్డ వారిని అంత ప్రేమగా చూసుకుంటూ చనిపోయిన వారి కుటుంబాన్ని అంత కక్షపూరితంగా మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం? విజ్ఞులైన ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి నా విన్నపం. ఇక ఈరోజు